20,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పి 12,000 కోట్లతో సర్ది అన్నిట్లలో కూడా బీసీ వ్యతిరేక వైఖరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఓట్లప్పుడు మాత్రము బీసీల జపం చేసింది. 42% రిజర్వేషన్ అయితే ఏంది, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అయితే ఏంది, ఎంబీసీలకి ప్రత్యేక శాఖ అయితే ఏంది, ఇంకా అనేక ఉన్నాయి. ప్రాధాన్యంగా ఈ 3 మాత్రము వంచి వేటాడి మోసం చేస్తారు బీసీలని. ఒక పక్క కృష్ణన్న 50 ఏళ్ళు ఉద్యమం చేసి అనేక స్కీములు పెట్టిస్తే ఈరోజు ఎక్కడ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీల బలంగా ఉన్నారు. బీసీలు ఓట్లే ముఖ్యమని గమనించిన ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు గత ప్రభుత్వం రిజర్వేషన్ తగ్గించింది అంటే ఈ ప్రభుత్వము 42% రిజర్వేషన్ల మోసం చేసింది. ఈరోజు క్యాబినెట్ లో 3 మంత్రులు, ఈరోజు బీసీలు 54% ఉంటే కేవలం 3 మంత్రులు. వాళ్ళ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోవాలంటారు. రాజ్యాంగాన్ని బుక్ తీసుకొని పాదయాత్ర చేసిండు, జోడయాత్ర. ఇదేనా మీ రాహుల్ గాంధీ గారు చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇదేనా మిమ్మల్ని పాటించమన్నది? ముఖ్యమంత్రి చేసింది బీసీలని మోసం చేయడానికేనా? ఈరోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్తా ఉన్నాడు ఏమని, ఈరోజు దేశమంతా కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు మేమున్న తెలంగాణ అధికారంలో తెలంగాణలోనే ఈరోజు కులగణన చేసినాం అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ మాటలేమో వేరే తీరు ఉన్నాయి. ఇంకా ఈరోజు మేము అధికారంలోకి వస్తే, దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తే ఎవరి వాటా వాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఉన్న అధికారంలో వచ్చిన తెలంగాణలోనే ముఖ్యమంత్రి ఇట్లా చేస్తా ఉంటే రాహుల్ గాంధీ గారు ఏం చేస్తా ఉన్నారు? కళ్ళుండి చూడలేకపోతురా? లేకపోతే బీసీలను ఈ విధంగా మాయమాటలు చెప్పి ఇట్లా మోసం చేస్తావురా? ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో 54% ఉంటే 3 మంత్రులు, కార్పొరేషన్ల 15% దాటారు. రెండోది నా ఇన్ఫర్మేషన్ ఆ పోస్టల్లా మొత్తం రెంట్లకే ఇస్తారు, 1-2 ఏదో పిచ్చం వేసినట్టు. ఈ రోజు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అనేక మార్లు చర్చలు జరిపి అనేక దాన్ని ఒక ఇది చేసి మొత్తం ఎక్కడ కూడా మీరు తప్పుదో పట్టిస్తా ఉంటే కృష్ణన్న హైకోర్టుకి వెళ్ళి డెడికేషన్ కమిషన్ ఏర్పించిన తర్వాత అసెంబ్లీలో జీవో తీసి చట్టం చేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా